Hello everyone, this is Dr. Sushma Sarila, consulting homeopath at Fiticus Homeopathy. మీరు కనుక ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతుంటే దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తున్నారేమో, అంటే ఏం కాదు ఏమవుతుంది, కొన్ని రోజులు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత బ్లీడింగ్ అవుతుంది అనేది మీరు కౌంట్ చేసుకోలేరు. సో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు సడన్ గా బ్లడ్ కౌంట్ పడిపోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది. ఫైబ్రాయిడ్ ఒక సైజ్ లో ఉన్నప్పుడు మాత్రమే ట్రీట్ చేయొచ్చండి. సైజ్ పెరిగిపోయి ఇంత సైజ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ కూడా ఎరైజ్ అవుతాయి. హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ తో పాటు ఎండోమెట్రియోసిస్ కానీ, ఎడినోమయోసిస్ కానీ, సిస్ట్లు కానీ, పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ ఇలాంటి కండిషన్స్ తో కూడా ప్రెసెంట్ అవ్వచ్చు అండి. అంటే ఆ కండిషన్స్ కూడా యాడ్ ఆన్ అవ్వచ్చు. సో మీరు కనుక ఫైబ్రాయిడ్స్ సఫర్ అవుతుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది తీసుకోండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, పాలిసిస్టిక్ ఓవరీస్, డిస్మెనోరియా, ఓవేరియన్ సిస్ట్ ఇలాంటి వాటి అన్నిటితో లేదంటే వీటిలో ఏదైనా వాటితో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి. ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో 2 రకాల కన్సల్టేషన్స్ ఉన్నాయండి. మీరు కనుక బ్రాంచ్ దగ్గరలో ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ అంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ వచ్చి చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా వచ్చి బ్రాంచ్ లో కన్సల్ట్ అవ్వచ్చు అండి. అలా కాకుండా దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ కన్సల్టేషన్ లో మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్, వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ కన్సల్టేషన్ ఆప్షన్స్ తీసుకోండి. దాంతో పాటు ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి వన్స్ కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది మీ డోర్ స్టెప్ వరకు అందజేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏ లో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా 4 to 8 బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీకు డోర్ స్టెప్ కి రీచ్ అయ్యే టైం అండి. మీరు కనుక ఫిడికస్ హోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ చేసి కానీ, వాట్సాప్ చేసి కానీ, మెసేజ్ చేసి కానీ మాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒక్కసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, పాలిసిస్టిక్ ఓవరీస్, ఓవేరియన్ సిస్ట్, డిస్మెనోరియా ఇలాంటి కండిషన్స్ తో ఏమైనా సఫర్ అవుతుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి? ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి. ఇక్కడ ఇలాంటి కేసెస్ గురించి ఆల్రెడీ మనం ట్రీట్ చేస్తున్నామండి. దాంట్లో మంచి సక్సెస్ రేట్ అనేది చూస్తున్నాం. దాంతో పాటు 3 ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. ఒకటి మంచి సక్సెస్ రేట్, అది మీకు ఆల్రెడీ చెప్తున్నాను. సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి. అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మూడోది పర్సనల్ కేర్. ఇక్కడ పర్సనల్ కేర్ గురించి చాలా ఇంపార్టెంట్ గా మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ హిస్టెక్టమీ మంచిదా అండి, హోమియోపతి మంచిదా, లేకపోతే ఏం చేయాలండి ఫైబ్రాయిడ్స్ కి, ఎలాంటివి ఏం తినాలి, ఎలాగ మేము కేర్ తీసుకోవాలి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నిటి గురించి మనం వీడియోస్ చేస్తున్నామండి. సో పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి. మీకున్న ప్రతి క్వీరీని మేము క్లియర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ హెల్త్, ఇఫ్ యూ వాంట్ టు అప్ ఫర్ క్యూర్, ప్లీజ్ చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.